Hello children, welcome to virtual class Kurnool district. My name is M. Bashir Ahmad, SA, School Assistant, Hindi, రామలింగాయపల్లి. పిల్లలు మనం ఈరోజు 10వ తరగతి వ్యాకరణాంశాల గురించి మరియు ఆ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ గురించి ఆ యొక్క విధానం గురించి మనము ఈరోజు చర్చించుకుందాం. ఆ విషయాలు మనం ఏ విధంగా సులభమైన పద్ధతిలో వ్యాకరణాంశాలను మనము చేయగలము అనే విషయం గురించి మీకు ఈరోజు అవగాహన కలిగిస్తాను. ముఖ్యంగా మనకు 10వ తరగతికి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మనకు 3 సామర్థ్యాలు ఉన్నాయి. ఒకటి అర్థగ్రాహ్యత ప్రతిక్రియ, 2 అభివ్యక్తి సృజనాత్మకత, 3 భాషా కీ బాత్. అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో పఠిత్ పద్యాంశ, పఠిత్ గద్యాంశ, अपठित पद्यांश, अपठित गद्यांश విభాగాలు ఉంటాయి. ఇవి మనకు 20 మార్కులకు ఉంటాయి. మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మొత్తము 6 రోమన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ రోమన్ మనకు భాషాకి బాత్ ఉంటుంది. ఈ భాషాకి బాత్కు సంబంధించి మీకు ఈరోజు అవగాహన కల్పిస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు, यहाँ पर देखिए, भाषा की बात 12 अंकों के लिए है. इस 12 अंकों में प्रश्न पत्र देखिए, यहाँ पर प्रश्न पत्र के ढांचा तत्सम तद्भव शब्द बिट नंबर 1, बिट नंबर 2 क्रिया, बिट नंबर 3 संख्या, बिट नंबर 4 कारक चिन्ह और बिट नंबर 5 समास, बिट नंबर 6 संधि विच्छेद, बिट नंबर 7 पर्याय शब्द, बिट नंबर 7 उपसर्ग, बिट नंबर 9 प्रत्यय, बिट नंबर 10 लिंग, काल, बिट नंबर 12 शुद्ध रूप. ఈ 12 అంశాలు మనకు వ్యాకరణాంశాలుగా మనకు ఇవ్వడం జరిగింది. ये सभी विकल्प है, विकल्प दिए गए हैं. సో మనకు ఒక విషయం మీద బిట్ అడిగినప్పుడు దానికి సంబంధించి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 ఆప్షన్స్లో ఏది సరైనదో మనము చూస్ చేసుకోవాలి. ఇందులో మనకు ఫస్ట్ బిట్ వచ్చేసి తత్సం తద్భవకు సంబంధించి మనము బిట్స్ చూసినట్లయితే ఇందులో ఇక్కడ చూడండి, బిట్ నెంబర్ 1 గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇందులో తత్సం तद्भव शब्द మొదటి బిట్గా వస్తుంది. तो स्रोत के अनुसार शब्दों के 4 भेद होते हैं. एक तत्सम शब्द, दूसरा तद्भव शब्द, तीसरा देशज शब्द, विदेशी शब्द. ఇప్పుడు మనకు పరీక్షలో తత్సం తద్భవ్ గురించి అడుగుతారు. तत्सम, तत् प्लस सम, तत्सम. तत्सम मीन्स यहाँ पर देखिए, तत्सम का अर्थ है यहाँ पर तत् प्लस सम, तत् प्लस सम, तत्सम. ओके, तत्सम का अर्थ है उसके समान, उसके समान. ఓకే, పిల్లలు ఏవైనా ముఖ్యమైన అంశాలు నేను చెప్తుంటాను, వాటిని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇందులో తత్సం, తత్ ప్లస్ సమ్, తత్సం. उसके समान, उसके అంటే ఇక్కడ संस्कृत, सभी भाषाओं की जननी संस्कृत है. संस्कृत से 80% शब्द हिंदी भाषा में आए हैं. సో సంస్కృత భాష నుండి మన హిందీ భాషలో సుమారుగా 80% వర్డ్స్ వచ్చాయి. సో అందులో నుంచి మనము సంస్కృత పదాలను యాజ్ ఇట్ ఈజ్గా అదే రూపంలో హిందీలో రాయడాన్ని మనము तत्सम శబ్దం అంటాం. संस्कृत పదాలను అదే రూపంలో యాజ్ ఇట్ ఈజ్ గా जो का त्यों, संस्कृत के शब्दों को जो का त्यों हिंदी में प्रयुक्त करते हैं तो उसे तत्सम शब्द कहते हैं. और तद्भव शब्द, तद्भव, तत् प्लस भव, तद्भव. हिंदी माने संस्कृत के जो शब्द होते हैं, संस्कृत के शब्द कुछ
सरल रूप में हिंदी में प्रयुक्त किया जाता है, हिंदी में परिवर्तित कर सरल रूप में परिवर्तित कर लिखा जाता है, उन्हें तद्भव शब्द कहते हैं। అంటే సంస్కృత పదాలను కొద్దిగా సరళ రూపంలో మార్చి హిందీలో రాయడాన్ని మనము తద్భవ్ అని అంటాము। సో మనకు పరీక్షలో తత్సం శబ్ద ఇస్తే దాన్ని తద్భవ్ వికల్ప ఏదో మనము ఐడెంటిఫై చేయాలి। సో ఇక్కడ మనకు గమనించినట్లయితే यहाँ पर देखो बिट्स यहाँ पर दिए गए हैं कुछ उदाहरण। हमें मीठी वाणी में बोलनी चाहिए, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में पहचान कर लिखिए। तो మనకు గీత గీసిన పదము ఏదైతే ఉందో అది తద్భవ్। ఓకే, ఇక్కడ ఏదైతే ఇచ్చామో వర్డ్ ఇది తద్భవ్ శబ్ద, దీనిని తత్సం శబ్ద ఏదో మనము ఐడెంటిఫై చేయాలి। సో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కొన్ని దీంట్లో రూల్స్ కూడా ఉన్నాయి, నియమాలు కూడా ఉన్నాయి। సో ఇందులో మనం గమనించినట్లయితే తత్సంలో వా అనే అక్షరం ఉన్నట్లయితే తద్భవ్లో అది బాగా మారిపోతుంది। जैसे यहाँ पर वाणी तत्सम शब्द है, बानी तद्भव शब्द है, वनिक तत्सम शब्द है, बनिया तद्भव शब्द है, वक तत्सम शब्द है, बगुला तद्भव शब्द है, विवाह तत्सम शब्द है, ब्याह तद्भव शब्द है। అంటే ఇక్కడ మీరు గమనించి ఉంటున్నారు తత్సం అంటే సంస్కృత పదాలను అదే రూపంలో హిందీలో రాయడాన్ని తత్సం అంటారు, దానిని కొద్దిగా సరళ రూపంలో మార్చి రాయడాన్ని మనము తద్భవ్ అంటారు। మనకు ఇక్కడ తత్సము లేదా తద్భవ్ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి అందులో మనకు ఒకవేళ తత్సం శబ్ద ఇచ్చి ఉంటే తద్భవ్ శబ్ద ఐడెంటిఫై చేయమంటారు। ఓకే, అదే తద్భవ్ శబ్ద ఇస్తే తత్సం శబ్ద ఐడెంటిఫై చేయమని చెప్తారు। ఓకే, సో ఇక్కడ మనకు ఏం చెప్పాను నేను, వా అనే అక్షరము బాగా మారిపోతుంది తత్సం శబ్దలో। ఇక్కడ మనము హమే मीठी बानी बोलना चाहिए, 3 ऑप्शंस इच्छाరు। तो यहाँ पर सही जवाब क्या है, बानी। तो नेक्स्ट देखिए दूसरा वाक्य, రెండవ వాక్యం ఇక్కడ గమనించినట్లయితే अपना तन शीतल रखना चाहिए, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए। यहाँ पर 3 विकल्प दिए गए हैं, इन 3 विकल्पों में पहचान कर उसको लिखना है। तो यहाँ पर शीतल दिए हैं, सो ये तत्सम शब्द है, इसका तद्भव रूप बदलना चाहिए। जैसे शीतल, शीतल तत्सम शब्द है, शा का सा में परिवर्तन होता है, शीतल शीतल शीतल। तो उसी प्रकार देखिए श्रावण, श्रावण तत्सम शब्द है, शा है इसमें श्रावण, इसमें तद्भव में सावन। श्रा माने शा क्या है, सा में परिवर्तित हो गया है। तो इस प्रकार तो यहाँ पर आंसर है शीतल में शीतल, ये सही जवाब है। तीसरा वाक्य देखिए यहाँ पर कस्तूरी के लिए मृग वन में ढूंढता है, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में पहचान कर लिखिए। చూడండి పిల్లలు ఇక్కడ వాక్యం ఏమి ఇచ్చారు, कस्तूरी के लिए मृग वन में ढूंढता है। तो वन ये तद्भव शब्द है, ఇంతకు ముందు చెప్పాను నేను తత్సం శబ్దలో వా ఉంటే तद्भव శబ్దలో అది బాగా మార్పు చెందుతుంది అని। సో यहाँ पर वन तद्भव है, तत्सम क्या है, वन। तो जवाब है वन। नेक्स्ट देखिए यहाँ पर 4th वन, मोह माया रूपी गृह जला दिया। तो यहाँ पर रेखांकित शब्द क्या है, गृह।
सो ये गृह तत्सम शब्द है, इसका तद्भव रूप है घर। जवाब। तो नेक्स्ट यहां पर देखिए फिफ्थ वन में हरिण वन में विचरता है, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में पहचान कर लिखिए। तो यहां पर हरिण ये तत्सम शब्द है, हरिण तद्भव शब्द है, माने यहां पर हरिण तत्सम शब्द है, हिरण यहां पर हिरण इस प्रकार लिखना है। जो तत्सम में अना होता है वह ना में परिवर्तन हो जाता है, अना नागा मारिपोतुंदी, हिरण माने हरिण हिरण। और देखिए क्षण, क्षण तत्सम है, क्षण तद्भव शब्द है। यहां पर अना क्या ना में परिवर्तन हो गया है। उसी तरह तत्सम शब्दों में क्षा का परिवर्तन खा లేదా ఛాగా మారుతుంది। కొన్ని పదాలలో గమనించినట్లయితే తత్సమ పదాలు ఏవైతే క్ష ఉంటాయో అవి ఖాగా లేదా ఛాగా మారిపోతాయి। जैसे यहाँ पर के क्षण और क्षण, क्ष छा में बदल गया है। के क्षार, क्षार तत्सम शब्द है, खार तद्भव शब्द है। సో ఇక్కడ క్ష ఏమైంది ఖాగా మారిపోయింది। ఈ విధంగా క్ష అనేది ఖాగా మారుతుంది కొన్ని సందర్భాలలో, కొన్ని సందర్భాలలో ఛాగా కూడా మారుతుంది। क्षेत्र, क्षेत्र यहाँ पर क्षेत्र तत्सम शब्द है, खेत तद्भव शब्द है। तो यहाँ ఇక్కడ మనం గమనించినట్లయితే క్ష అనే తత్సమ శబ్దము ఖాగా మారిపోయింది। సో ఈ విధంగా మనం ఐడెంటిఫై, కొన్ని పదాలకు మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి। ఓకే, సో తత్సం తద్భవ శబ్దం మనకు ఫస్ట్ బిట్గా మనకు ఇవ్వడం జరుగుతుంది। ఇందులో ఆ వాక్యంలో ఆ యొక్క గీత గీసిన పదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3 ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది। సో వా అనే అక్షరము తత్సంలో ఉంటే బాగా మారిపోతుంది, మరియు అదే విధంగా త్రా అనే అక్షరము తాగా మారిపోతుంది। త్రా అనేది తత్సంలో వస్తుంది, తా అనేది తద్భవలో వస్తుంది। ఉదాహరణకు మనం గమనించినట్లయితే మిత్ర అనేది तत्सम शब्द, मीत तद्भव शब्द। तो इकड़ा गमन मैं यहाँ पर त्रा जो वर्ण है वह ता में बदल गया है, मित्र मीत। okay. सूत्र सूत, दारम ता में परिवर्तन हो गया है। okay. पुत्र, पुत्र तत्सम, पूत तद्भव తామే అంటే తత్సమ పదాలలో త్రా ఉంటుంది, అదే తద్భవ పదాలలో త్రా నుండి తాగా మారిపోతుంది। తత్సమ పదాలు అంటే సంస్కృత భాషలో ఉండే పదాలను ఆ యొక్క యాజ్ ఇట్ ఈస్గా అదే రూపంలో రాయడాన్ని తత్సం అంటారు, కొద్దిగా సరళ రూపంలో మార్చి రాయడాన్ని తద్భవ్ అని అంటారు। అదేవిధంగా यश तत्सम शब्द है, यश అనేది तत्सम शब्द, जस तद्भव शब्द। ఇక్కడ ఏం మార్పు జరిగింది, యా అనే అక్షరము తద్భవలో జాగా మారిపోయింది, షా అనే అక్షరము సాగా మారిపోయింది। యశోద, యశోద, జసోద, यशोदा तत्सम पदमु, जसोदा तद्भव शब्द। ओके, यमुना तत्सम शब्द, यमुना तत्सम शब्द, जमुना तद्भव शब्द। ओके, इस प्रकार वाक्य तो
సంస్కృతంలో పదాలను అదే రూపంలో మనము రాయడాన్ని తత్సం అంటారు. కొద్దిగా మార్చి సరళ రూపంలో రాయడాన్ని తద్భవ్ అంటారు. మీకు ఉదాహరణగా ఇక్కడ 5 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఇవే రూపంలో మనకు పరీక్షల్లో అడగడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు బాణి అనేది తద్భవ పదం ఇచ్చాడు. దీనికి సంబంధించిన తత్సమ పదాన్ని మనము ఇక్కడ గుర్తించినాము. బాణి వాణి. ఓకే, శీతల్ శీతల్, బన్ वन, गृह घर, हरिन हिरन, हिरन इस प्रकार लिखना है, हिरन ना लिखना है. तो ఇది బిట్ నెంబర్ 1 గా మనకు పరీక్షలో అడగడం జరుగుతుంది. వ్యాకరణాంశాల్లో భాగంగా భాషాకి బాత్ కు మనకు 12 మార్కులు ఉంటాయి. అందులో ఫస్ట్ బిట్ మనకు తత్సం తద్భవకు సంబంధించిన విషయము అడగడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 2గా మనకు ఇక్కడ గమనించినట్లయితే ఓకే, ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలో క్రియాపదాన్ని ఐడెంటిఫై చేయమని చెప్తారు. క్రియాపదాన్ని, క్రియ అంటే ఇంగ్లీష్లో వెర్బ్ అంటాం, తెలుగులో క్రియనే అని అంటాం. అంటే పనిని తెలుపు పదాలను మనము క్రియ అని అంటాం. किसी कार्य का होना करना पाया जाए उसे हम क्रिया शब्द कहते हैं. तो హిందీలో క్రియా పదాలు మనము సులభంగా కనుక్కోవచ్చు. అంటే ప్రతి వాక్యంలో కర్త, కర్మ, క్రియ. ఓకే, ఇవి 3 భాగాలుగా ఉంటాయి. ఒక వాక్యము కర్త క్రియగా ఉండవచ్చు, ఓకే, లేదా కర్మ క్రియగా ఉండవచ్చు, లేదంటే ఇవి 3 కర్త, కర్మ, క్రియ. వాక్యంలో క్రియ అనేది చాలా ప్రధానమైనది. క్రియ లేకపోతే ఆ వాక్యానికి ఒక అర్థం అనేదే ఉండదు. హిందీలో క్రియాపదాలు వాక్యంలో ముఖ్యంగా చివరిలో ఉంటాయి. ఓకే, క్రియాపదాలు మనకు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు మనము ఇక్కడ క్రియాపదం మనము ఒక ధాతువు తీసుకున్నట్లయితే, పడ్ అనే ధాతువు తీసుకున్నట్లయితే, ఓకే, దీనికి మనము తా హై యాడ్ చేసామంటే అది వర్తమాన కాల రూపం అవుతుంది. పడతా హై, పడితే హై, పడితీ హై, ఓకే, పడేంగే, పడేగా, పడా, పడే. అంటే వీటిని కలుపుకుంటూ మనం రాసినామంటే ఇక్కడ పడతా హై, లడకా పాట్ పడతా హై, లड़के पाठ पढ़ते हैं, लड़की पाठ पढ़ती है, लड़का पाठ पढ़ेगा, लड़के पाठ पढ़ेंगे, लड़का पाठ पढ़ा. के यहाँ पर लड़के ने पाठ पढ़ा, लड़कों ने पाठ माने पढ़े. तो క్రియా రూపాలు వివిధ రూపంలో ఉంటాయి. కానీ దాని యొక్క చివరి రూపాన్ని మనము ధాతు అంటాం. అంటే ధాతువు అంటే ఇక్కడ పడ్, సున్, ఉఠ్, బోల్, బైఠ్, లిఖ్, ఆ, జా ఇవన్నీ. దీనికి నా అనేది మనము జోడించామంటే అది క్రియ యొక్క సామాన్య రూపం అవుతుంది. పడనా, లిఖనా, బోల్నా, సునునా, ఉఠనా, బైఠనా ఇవన్నీ క్రియాపదాల కిందకు వస్తాయి. ముఖ్యంగా వాక్యంలో చివర్లో క్రియాపదాలు ఉంటాయి. ఇది మనము సులభంగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ మనకు 5 వాక్యాలు ఇవ్వడం జరిగింది. మొదటి వాక్యము మీరా హరి సే అప్ని పీడా హర్నే కో कहती है. वाक्य में क्रिया शब्द को विकल्पों में से पहचान कर लिखिए. వాక్యం ఇచ్చారు, అందులో క్రియాపదాన్ని ఐడెంటిఫై చేయాలి. సో క్రియాపదం ఎక్కడ ఉంది, లాస్ట్లో మనం గమనించినట్లయితే ఇది క్రియాపదం. ఓకే, तो मीरा हरि से अपनी पीड़ा हरने को कहती है. మీరా శ్రీకృష్ణునితో తన బాధను దూరం చేయమని చెబుతుంది.
సో ఇందులో పనిని తెలిపే పదం ఏముంది? చెబుతుంది, कहती है. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది कहती? यहाँ पर है. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసామంటే 1 మార్క్ మనం ఈజీగా వస్తుంది. జస్ట్ మీరు అక్కడ క్రియను గుర్తించాలి. ఓకే, సో క్రియ అంటే పనిని తెలుపు పదాలు. సో ఎక్కడ మనకు వాక్యం చివరిలోనే ఇక్కడ మనకు కనిపిస్తుంది कहती है. రెండవ వాక్యంలో శ్రీకృష్ణునే భక్తోంకో దర్శన్ దియా. శ్రీకృష్ణుడు భక్తులకు దర్శనము ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ ఎవరు ఇచ్చారు దర్శనము? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అనేది కర్త, సబ్జెక్ట్ అంటాం. ఓకే, ఎవరికి దర్శనం ఇచ్చాడు? భక్తులకు, అంటే ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ క్రియాపదము చివరిలో ఉంది, వర్బ్. సో ఈ వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఇవి 3 ఉన్నాయి. మనకు పరీక్షలో అడిగేది ఏమిటి? కేవలము క్రియాపదాన్ని గుర్తించండి అని అడుగుతారు. సో ఇక్కడ క్రియాపదము ఎక్కడ ఉంది? ఇది చివరిలో ఉండేది. మనకు 3 ఆప్షన్స్ ఇస్తారు, ఐడెంటిఫై చేయండి. దియా ఆన్సర్. నెక్స్ట్ మూడో వాక్యము श्रीकृष्ण ने पीतांबर धारण किया. पीतांबर माने पीला वस्त्र. श्रीकृष्ण ने पीला वस्त्र धारण किया. धारण किया అంటే ధరించెను. ఏమి ధరించెను? పీతాంబర్ ధరించెను. ఇక్కడ మనకు క్రియాపదం ఏంటి? కియా. धारण किया, धारण किया, धరించెను. ఆన్సర్ यहाँ पर है ऑप्शंस. మనకు రెండో బిట్టు చాలా సులభం, క్రియాపదాన్ని ఐడెంటిఫై చేయడం. नेक्स्ट यहाँ पर देखो बिट नंबर 4. ओके, बिट नंबर 4 में देखिए मीरा श्री कृष्ण की लीलाओं को गाती है. ओके, तो चिवरलो गाती है, पाडुचुन्नदी, गाती ये क्रिया शब्द है. श्री कृष्ण अपने भक्तों को कष्टों से बचाया. चिवरलो ने बचाया, यहाँ पर है కాపాడెను. శ్రీకృష్ణుడు తన భక్తుల యొక్క కష్టాలను నుండి కాపాడాడు. तो यहाँ पर जवाब है बचाया. బచాయా అనేది క్రియాపదము. సో క్రియాపదాన్ని మనము సులభంగా కనుక్కోవచ్చు, వాక్యం చివరిలో ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో మనము వాక్యము మధ్యలో కూడా వస్తుంది. ఓకే, అంటే మెయిన్గా అది పనిని తెలిపినట్లయితే, పని గురించి తెలిపినట్లయితే, మన किसी कार्य को सूचित करे तो उसे हम क्रिया शब्द कहते हैं. किसी कार्य को सूचित करने वाले शब्दों को क्रिया कहते हैं. लड़के मैदान में खेलते हैं. क्रिया शब्द क्या है? खेलते हैं. लड़की पाठशाला जाती है. इंदुलो क्रियापदमु जाती है. लड़के मैदान में पतंग उड़ा रहे हैं. इंदुलो क्रियापदमु उड़ा रहे हैं. पक्षी आसमान में उड़ती है. इंदुलो क्रियापदमु उड़ती है. సో ఈ విధంగా పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అంటారు. సో నెక్స్ట్ यहाँ पर देखिए नेक्स्ट. ओके, बिट नंबर 3. बिट नंबर 3 में तो हिंदी अक्षरों को पढ़कर जो उनकी संख्या को पहचानना. హిందీ అక్షరాలలో ఇచ్చింటారు ఒక నంబర్ గురించి. ఆ నంబర్ను కింద ఇవ్వబడిన ఆప్షన్స్లో అది ఏ నంబరో మనము ఐడెంటిఫై చేయాలి. ఓకే, 1 से 100 तक अंक हम अच्छी तरह सीख लेंगे तो हमें आसान से इस प्रश्न का उत्तर ढूंढ सकते हैं. 1 నుంచి 100 వరకు హిందీ సంఖ్యలు మనము నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా ఈ యొక్క బిట్ చేయగలము. ముఖ్యంగా మనకు టెక్స్ట్ బుక్లో ఉండే నంబర్సే ముఖ్యంగా ప్రధానంగా పరీక్షల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కబీర్ దాస్ కవి उनका जन्म मरण, मीराबाई जन्म मरण,
मैथिली शरण गुप्त, उनका जीवन काल माने जन्म कब हुआ, मृत्यु कब हुई। सुमित्रा नंदन पंत, उनका भी जीवन मरण। और वीरेन डंगवाल, इन कवियों के जीवन मरण जो संख्याएं पाठ्य पुस्तक में दी गई हैं, उन पाठ्य पुस्तक के संख्याओं को हम पढ़ लेंगे तो भी हम मार्क ले सकते हैं। लेकिन सबसे अच्छी बात यह है कि 1 से 100 अंक सीखे। तो यहाँ पर कुछ उदाहरण दिया गया है, देखिए यहाँ पर 1900 जवाब क्या है, ये 19 मीन्स 1900, 1964 1964, 1886 यहाँ पर। नेक्स्ट देखिए यहाँ पर 1880 यहाँ पर कहाँ है, 1880 संख्या। 1977 यहाँ पर है, ఐడెంటిఫై। ఓకే, సో ఈ నంబర్స్ను ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ నీ దగ్గర రీడింగ్ స్కిల్ ఉండాలి, ఖచ్చితంగా అది చదవడం రావాలి ఫస్ట్। ఇక్కడ అక్షరాలు, హిందీ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలను చదివి నీవు ఆ యొక్క సంఖ్యను ఐడెంటిఫై చేయాలి। ఆ సంఖ్యను ఐడెంటిఫై చేయాలి అంటే రీడింగ్ స్కిల్ ఉండాలి నీ దగ్గర। సో చదవడం అనేది నీకు వచ్చినట్లయితే హిందీలో పాస్ కావచ్చు। ఓకే, సో చదవడం అనేది వస్తే నీకు నియర్లీ 30 to 40% మార్క్స్ మనము తెచ్చుకోవచ్చు హిందీ భాషలో। ఓకే, సో చదవడము రాయడం ఈ రెండు సామర్థ్యాలు ఉంటే ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు। तो संख्या मनकु ये विधंगा, जैसे हमारे भारत देश की आज़ादी कब हुई, 1947। ओके, तो इसे क्या कहते हैं, 1947 1947 మనము నంబర్లు ఏం చెప్తాము, 1947। ओके, तो उसी तरह 89 को हिंदी में क्या कहते हैं, ओके, 89 अंटे 89। ओके, 79 को क्या कहते हैं, 79। ओके, 55 माने 55। ओके, 50 అంటే 50। 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60। సో ఈ విధంగా నంబర్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగారంటే ఈజీగా ఇక్కడ కూడా మీరు 1 మార్క్ అనేది ఈజీగా సాధించగలరు। సో నెక్స్ట్ यहाँ पर देखिए बिट नंबर, देखिए यहाँ पर। तो बिट नंबर 4 में यहाँ पर क्या पूछा जाता है, बिट नंबर 4 में कारक। कारक అంటే ఓకే తెలుగులో విభక్తులు అని అంటారు। कारक తెలుగు में क्या कहते हैं, విభక్తులు। ఓకే, తెలుగులో విభక్తులు ఎన్ని, प्रथमा विभक्ति, द्वितीया, तृतीया, चतुर्थी, पंचमी, षष्ठी, सप्तमी, संबोधना, प्रथमा विभक्ति, ये विधंगा ఉంటాయి 8। तो हिंदी में भी कारक 8 है, कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपदान कारक, संबंध कारक, अधिकरण कारक, संबोधन कारक विभक्तुलु। ओके, इंदुलो मनमु कर्ता कारक अंटे इक्कड़ कर्ता कारक, देखिए कर्ता कारक विभक्ति चिह्नमु ने, तेलुगुलो अयिते प्रथमा विभक्ति लूमुलु अनि अंटाम, కానీ హిందీలో నే।
నే అనేది ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే నిన్నేమన్నారు, కర్త. కర్త అంటే సబ్జెక్ట్, అంటే కర్త పక్కన వస్తుంది. కర్త పక్కన ఎప్పుడు వస్తుంది అంటే భూతకాలంలో వస్తుంది. భూతకాలంలో సకర్మక క్రియ ఉన్నట్లయితే కర్త పక్కన నే అనే విభక్తి ప్రత్యయము చేరును. సో ఉదాహరణకు ఇక్కడ మనము గమనించినట్లయితే ఎస్, సో यहाँ पर देखो कर्ता कारक ने, कर्ता कारक चिन्ह, उसका कारक चिन्ह है ने। राम डैश रोटी खाई, खाई, రాముడు రొట్టెను తిన్నాడు. ఎవరు తిన్నారు? రాముడు. రాముడు ఇస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే కర్త. ఓకే, ఏమి తిన్నాడు? రొట్టె, ఆబ్జెక్ట్. రోటీ ఆబ్జెక్ట్. ఖాయి అనేది క్రియాపదము. ఓకే, ఖాయి అనేది ఇక్కడ క్రియాపదము. ఇక్కడ మనము గమనించినట్లయితే యహా పర్ కర్తా హై. సో ఇక్కడ క్రియాపదము ఏ టెన్స్లో ఉంది? భూతకాలంలో ఉంది. తినేను భూతకాలంలో ఉంది. ఏమి తిన్నాడు అంటే ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే క్రియ భూతకాలంలో ఉన్నట్లయితే, అది కూడా ఆబ్జెక్ట్ ఉన్న క్రియ ఉన్నట్లయితే, అంటే కర్మ ఉండే క్రియ ఉన్నట్లయితే కర్త పక్కన నే అనే విభక్తి వస్తుంది. ఓకే, నే అనేది కర్త పక్కన వస్తుంది. ఎప్పుడు వస్తుంది? క్రియ అనేది పాస్ట్ టెన్స్లో ఉండాలి, భూతకాలంలో ఉండాలి. ఓకే, సీతానే ఫల్ ఖాయా, సీతానే ఫల్ ఖాయా, ఫల్ ఖాయా. ఇక్కడ కూడా మనము నే అనే విభక్తి ప్రత్యయం రాశాం. ఎందుకు రాశాము అంటే ఇక్కడ క్రియ అనేది భూతకాలంలో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది, మరియు ఈ క్రియ అనేది సకర్మక క్రియ. సకర్మక క్రియ అంటే ఏ క్రియలో అయితే కర్మ ఉంటుందో ఆ క్రియను సకర్మక క్రియ అని అంటారు. సో సకర్మక క్రియ అంటే ఏమి తిన్నాను? ఫల్ అంటే ఆబ్జెక్ట్, కర్మ ఉంది, అంటే కర్మ ఉండే క్రియను సకర్మక క్రియ అని అంటారు. అంటే క్రియ సకర్మకమై ఉండి భూతకాలంలో కర్త పక్కన నే అనే విభక్తి ప్రత్యయము వస్తుంది. ఈ విధంగా దీనిని మనము ఐడెంటిఫై చేయాలి. నే అనేది సబ్జెక్ట్ పక్కనే వస్తుంది. సెకండ్ వన్ మనము కర్మకారక్. కర్మకారక్, కర్మకారక్, కర్మకారక్ విభక్తి ప్రత్యయం వచ్చేసి కో అనే విభక్తి ప్రత్యయం. కో ద్వితీయ విభక్తి ని, నున్, లన్, కూర్చి, గురించి, దాన్ని మనము ద్వితీయ విభక్తి అని అంటాము. హిందీలో అయితే కర్మకారక్ అని అంటారు. ఎప్పుడైతే కర్మ సజీవమవుతుందో దాని పక్కన కో అనే విభక్తి వస్తుంది. జైసే కే రామ్ నే రావణ్ కో మారా, రామ్ నే రావణ్ కో మారా. ఎస్, సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ రాము, ఆబ్జెక్ట్ రావణ్, కే వర్బ్ మారా. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ గమనించినట్లయితే రావణ్ అనేది లివింగ్ ఆబ్జెక్ట్, అంటే సజీవ కర్మ. సజీవ కర్మ అయినప్పుడు ఖచ్చితంగా దాని పక్కన కో అనేది రాయాలి. ఓకే, లड़के ने कुत्ते को మారా, లड़के కుత్తే కో మారా. ఇక్కడ లివింగ్ ఆబ్జెక్ట్ కుత్తా అని రాసాం మనం, కుక్క. పక్కన కో ఎందుకు రాసాము? పక్కన ఇక్కడ సజీవ కర్మ ఉంది కాబట్టి కో. కో ఎప్పుడు వస్తుందని గమనించాలి. ఎప్పుడైతే కర్మ సజీవమై ఉంటుందో అప్పుడు దాని పక్కన కో అనే విభక్తి వస్తుంది. నే అనేది ఎప్పుడు రాయమని చెప్పాను మీకు? కర్త పక్కన రాయాలి. ఎప్పుడు? క్రియా భూతకాలంలో ఉన్నప్పుడు, సకర్మక క్రియలో ఉన్నప్పుడు కర్త పక్కన నే రాయాలి. కర్మ సజీవమైనప్పుడు కో అనేది రాయాలి. ఓకే, మైనే పుస్తక ఖరీది,
మైనే పుస్తక్ ఖరీది. ఇక్కడ గమనించండి, కర్మ ఏముంది? పుస్తకము. కాదు, అది నాన్ లివింగ్ ఆబ్జెక్ట్, నిర్జీవ కర్మ. నిర్జీవ కర్మ ఉన్నప్పుడు ఇక్కడ కో రాయలేదు నేను. కో అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే కర్మ సజీవమవుతుందో అప్పుడే దాని పక్కన కో రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు విభక్తి ప్రత్యయము, తృతీయ విభక్తి. హిందీలో కరణ్ కారక్ అని అంటారు. కరణ్, కరణ్ అంటే మీనింగ్ సాధనము. ఏదైనా ఒక సాధనము గురించి తెలియజేసినప్పుడు, ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసినప్పుడు, మై కలం సే లిఖతా హూ, మై కలం సే लिखता हूं. सो यहां मेरा साधन क्या है? कलम से लिखता हूं. क्या इंस्ट्रूमेंट से, यहां पर कलम साधन है. और मैं हाथ से संतरा छीलता हूं. क्या तरबूज को चाकू से काटता हूं. चाकू से, हाथ से. ओके, मैं लकड़ी को आरी से काटता हूं. लकड़ी आरी से काटता हूं. ఆరి మనే రంపం. ఏదైనా ఒక సాధనం గురించి వచ్చినట్లయితే మనము ఇక్కడ సే అనేది యూజ్ చేయాలి. తెలుగులో చేతంచేన్ తోడంతోన్, చేత తో అనే మీనింగ్తో ఏదైతే వస్తుందో హిందీలో సే అనేది కూడా అదే విధంగా వస్తుంది. ఏదైనా ఒక సాధనం గురించి తెలియజేసినప్పుడు మనము రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక సాధనము కావచ్చు, లేదంటే ఏదైనా ఒక కారణము కావచ్చు. ఓకే, లేదంటే పూచునా, మాంగ్నా, కెహనా, ఈ విధమైన క్రియలు వచ్చినప్పుడు కూడా మనము సే అనేది రాయాలి. ఏదైనా స్వభావం గురించి వచ్చినప్పుడు, कर्ण स्वभाव से दानवीर था. मैंने पिताजी से पैसे मांगे, मांगना है. मीरा श्री कृष्ण से कहती है कि, श्री कृष्ण से कहती है कि, ये विधंगा कहना, मांगना, पूछना. मैं अपने देश से प्रेम करता हूं. देश से प्रेम करता हूं से. मैं उनसे द्वेष करता हूं से. అంటే ఇక్కడ సే అనేది కూడా వచ్చేసింది. ఈ విధంగా ప్రేమ్, ద్వేష్, మాంగునా, పూచనా, కెహనా ఈ యొక్క క్రియాపదాలు ఉన్నప్పుడు కూడా మనకు సే అనే విభక్తి వస్తుంది. సో ఇంకొకటి కూడా ఉంది మనకు అపదాన్కారక్ పంచమీ విభక్తి. పంచమీ విభక్తిలో కూడా సే వస్తుంది. అక్కడ మీనింగ్ ఏంటంటే నుండి, వలన, కంటే, ఈ మూడు మీనింగ్స్ వస్తాయి పంచమీ విభక్తి. అదే మనము హిందీలో అయితే అపదాన్కారక్ సే అంటారు. అంటే అక్కడ సే ఎలా యూజ్ చేస్తాము అంటే, మనము ఏదైనా ఒక వస్తువు ఇంకొక వస్తువు నుంచి విడిపోయినప్పుడు, పేడ్ సే ఫల్ గిరా, पेड़ से फल गिरा, आंखों से आंसू टपके, కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాలే. మనం ఏదైనా డిస్టెన్స్ గురించి చెప్తున్నప్పుడు, కర్నూల్ సే హైదరాబాద్ 200 కిలోమీటర్ హై. సే డిస్టెన్స్ గురించి చెప్పినప్పుడు కూడా అక్కడ సే అనే విభక్తి ప్రత్యయం వచ్చింది. మనము ఏదైనా కంపారిజన్ చేస్తున్నప్పుడు, రాహుల్ సే रहीम बुद्धिमान है से कंटे, सीता से गीता बड़ी है. అంటే ఒక వ్యక్తి గురించి లేదా ఒక వస్తువు గురించి మనము తులన కంపారిజన్ చేసినప్పుడు కూడా సే వస్తుంది, పంచమీ విభక్తి సే. మరియు డర్నా, శర్మానా అనే క్రియలు వచ్చినప్పుడు కూడా సే అనే విభక్తి ప్రత్యయం వస్తుంది. मैं सांप से डरता हूं. लड़की बड़ों से शर्माती है. शर्माना అంటే సిగ్గుపడడం. लड़की बड़ों से शर्माती है. గమనించారా సే అనే విభక్తి ప్రత్యయము ఎక్కడెక్కడ వచ్చిందో? ఒకటి తృతీయ విభక్తిలో చేతతో అనే మీనింగ్ తో వచ్చింది. అంటే ఏదైనా ఒక సాధనం గురించి తెలియజేసినప్పుడు
లేదా ఒక క్రమము పద్ధతి గురించి తెలియజేసినప్పుడు క్రమ్ సే ఆవో, అనుశాసన్ సే రహో, ఒక పద్ధతి గురించి చెప్తున్నాం అక్కడ. లేదంటే కహనా, మాంగ్నా, పూచ్నా, కర్నా, ప్యార్, ద్వేష్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కూడా సే అనే విభక్తి ప్రత్యయం వస్తుంది. అదే అపదాన్ కారక్లో అయితే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు విడిపోయినప్పుడు మరియు ఏదైనా డిస్టెన్స్ గురించి తెలియజేస్తున్నప్పుడు మరియు ఏదైనా कंपैरिजन చేస్తున్నప్పుడు इन दोनों स्थितियों में से कारक विभक्ति चिन्ह का प्रयोग होता है. और एक करण कारक में से का प्रयोग होता है, अपदान कारक में से का प्रयोग होता है. हमें प्रश्न पत्र में यह पूछा जाता है कि रेखांकित शब्द में उचित कारक चिन्ह से फिलअप की माने पूर्ति कीजिए. అది ఏ విభక్తో మనల్ని అడగడు, అక్కడ ఉండే విభక్తి చిహ్నాన్ని ఐడెంటిఫై చేయాలా. అంటే ఆ వాక్యాన్ని మనము క్లారిటీగా చదవాలా. అక్కడ మనకి ఏం మీనింగ్ ఇస్తుంది, అక్కడ ఒక డిస్టెన్స్ గురించి తెలియజేస్తుందా అయితే సే రాయాలి. అక్కడ ఒక కంపారిజన్ గురించి తెలియజేస్తుందా అయితే సే రాయాలి. ఓకే, సో అక్కడ డర్నా, శర్మానా అనే పదాలు ఉన్నాయా సే రాయాలి. అక్కడ కహనా, పూచ్నా, మాంగ్నా, కర్నా, ప్యార్, ద్వేష్ అనే పదాలు ఉన్నాయా సే రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు చతుర్థి విభక్తిలో సంప్రదాన్ కారక్ అని అంటారు. సంప్రదాన్ కారక్ అంటే ఇక్కడ సంప్రదాన్ కారక్ విభక్తి చిహ్నము వచ్చేసి కేలియే. మనము తెలుగులో కొరకున్కై అనే పదం యూజ్ చేస్తాం. కొరకున్కై ఇంగ్లీష్లో అయితే ఫర్ అని యూజ్ చేస్తారు. హిందీలో సంప్రదాన్ అంటారు. సంప్రదాన్ అంటే మీనింగ్ ఏంటి, దేనా ఇవ్వడం. ఓకే, అంటే कर्ता किसी को कुछ दिए जाने का बोध हो उसे संप्रदान कारक कहते हैं. ఓకే, సో కర్త ద్వారా ఇతరులకు ఏదైనా ఇవ్వడము లేదా చేయడము ఇతరులకు అనే మీనింగ్ వచ్చినట్లయితే అక్కడ మనము కేలియే వస్తుంది. పితాజీ పుత్రు కేలియే మిఠాయి లాయే, కేలియే. सीता के लिए गीता पुस्तक खरीदी, కొరకు के लिए के वास्ते అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, కొరకు అనే మీనింగ్ వచ్చినట్లయితే అది మనం సంప్రదాన్ కారక్గా రాయాలి. నెక్స్ట్ మనకు సే పంచమి విభక్తి సే గురించి చెప్పాము. అదేవిధంగా షష్ఠీ విభక్తి హిందీలో సంబంధ కారక్ అంటారు. ఓకే, రెండు పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. దాన్ని మనము సంబంధ कारक षष्ठी विभक्ति అని అంటాము. जो उसके संबंध कारक के विभक्ति चिन्ह संबंध कारक विभक्ति चिन्ह देखिए का, के, की. का, के, की. దీన్ని మనము తెలుగులో అయితే యొక్క యూజ్ చేస్తాం. तो उदाहरण के लिए यहाँ पर देखिए सीता डैश लड़का, ఇక్కడ గమనించినట్లయితే सीता लड़के, सीता लड़की. ఓకే, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఈ పదాల మధ్య సంబంధాన్ని తెలియజేయాల. తెలుగులో అయితే సీత యొక్క అబ్బాయి, సీత యొక్క అబ్బాయిలు, సీత యొక్క అమ్మాయి అని చెప్తాం. కానీ హిందీలో వీటికి మూడు ఇక్కడ పదాలు ఉన్నాయి. కా, కే, కి విభక్తి ప్రత్యయాలు. సో ఇక్కడ మనం ఏం రాయాలి, కా అనే పదం రాయాలి విభక్తి చిహ్నం, ఇక్కడ కే అనేది రాయాలి, ఇక్కడ కి అనే విభక్తి చిహ్నం రాయాలి. ఓకే, అదేవిధంగా సీతా కి లడ్కియా, సీతా కి లడ్కియా. ఓకే, మనం ఈ పదము గమనించినట్టయితే లడక అనే పదము ఏం పదము, పుల్లింగము పదము. ఓకే, ఏకవచనము. లడకే అనేది పుల్లింగము బహువచనము, లడికి అనేది స్త్రీలింగము ఏకవచనము, లడికియా అనేది స్త్రీలింగము బహువచనము. ఓకే, సో పుల్లింగము ఏకవచన పదానికి ముందు
కా అనే విభక్తి రాయాలి. పుల్లింగము బహువచన పదానికి ముందు కే అనే విభక్తి ప్రత్యయం రాయాలి. స్త్రీలింగము ఏకవచనము బహువచనము అనే పదాల ముందు కీ అనేది రాయాలి. ఓకే, యహ్ రామ్ డాష్ ఘర్ హై, అక్కడ మనం కా కే కీ ఈ మూడిట్లో ఏది రాయాలి? యహ్ రామ్ కా ఘర్ హై అంటే ఘర్ అనేది పుల్లింగ పదము ఏకవచనము, అక్కడ కా అనేది రాయాలి. వహ్ సీతా డాష్ పుస్తక్ హై, పుస్తకము అనేది స్త్రీలింగ పదము కాబట్టి కీ రాయాలి. వే రామ్ డాష్ భాయి హై, వే రామ్ కే భాయి హై, సోదరులు. ఓకే, ఈ విధంగా బహువచనంలో తీసుకున్నాం కాబట్టి అది పుల్లింగం పదం కాబట్టి కే అనేది రాయాలి. అంటే నువ్వు కా కే కీని ఎలా రాయాలంటే పక్క పదము ఏదైతే ఉందో సో ఆ పదము పుల్లింగము ఏకవచనము అయినట్లయితే కా రాయాలి, పుల్లింగము బహువచనం అయితే కే రాయాలి, స్త్రీలింగము ఏకవచనము మరియు బహువచనము అయితే కీ రాయాలి. రాజా కా పుత్ర, రాజా కా ఘోడా, ఘోడా పుల్లింగ పదము అందుకు కా వచ్చింది. రాజా కి పుత్రి, కి అనేది ఇక్కడ స్త్రీలింగం, పుత్రి అనేది స్త్రీలింగం కాబట్టి అక్కడ కి అనేది మనము రాయడము జరిగింది. దీన్ని సంబంధ కారక్ అని అంటారు. సంబంధ కారక్లో మనకు బిట్స్ ఇందులో నుంచే మనకు అడుగుతుంటాడు. టెక్స్ట్ బుక్లో ఉండే వాక్యాలలో కూడా మనము గమనిస్తే కా కే కి ఎందుకు వచ్చిందంటే నీకు లింగు గురించి తెలిస్తే ఈజీగా ఈ సంబంధ కారక్ కా కే కి రాయగలవు. నెక్స్ట్ మనకు 7th వన్, ఈ 7 మనకు అడిగేది పరీక్షలో ఈ విభక్తి ప్రత్యయాలు. అధికరణ్ కారక్ సప్తమి విభక్తి అందు నన్ అంటారు. హిందీలో అయితే మే పర్, మే అంటే ఇన్ అంటారు, పర్ అంటే ఆన్. ओके, किसी व्यक्ति या वस्तु की स्थिति के बारे में यह बताता है या स्थान के बारे में बताता है. ओके, पुस्तकालय में कई पुस्तकें हैं, लो पुस्तकालय ग्रंथालयम लो कई पुस्तकें हैं. वह घोड़े पर सवार है, గుర్రము మీద సవారీ చేస్తున్నాడు అంటే పర్, పర్ అంటే ఆన్. और थैली में किताबें हैं, సంచిలో పుస్తకాలు ఉన్నాయి. मेज पर के कलम है, కలం అంటే పెన్ను, మేజ్ పర్ బల్ల మీద పెన్ను ఉన్నది. ఓకే, వస్తువు యొక్క స్థానము గురించి మనకు ఈ అధికరణ్ కారక్ తెలియజేస్తుంది. ఇన్ అనే మీనింగ్ వచ్చినట్లయితే మే రాసుకోవాలి, ఆన్ అనే మీనింగ్ వచ్చినట్లయితే పర్ అని రాసుకోవాలి. ఈ విధంగా కర్తా కారక్, కర్మ కారక్, కరణ్ కారక్, అపదాన్ కారక్, అదేవిధంగా సంప్రదాన్ కారక్, సంబంధ కారక్, అధికరణ్ కారక్, ఇక్కడి నుంచి మనకు బిట్స్ విభక్తి ప్రత్యయాలు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ విభక్తి ప్రత్యయాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, यस, यहाँ पर देखो प्रश्न संख्या 1 में सुमित्रा नंदन पंत, यहाँ पर ब्लैंक चारो डैश, कविताएं प्रकृति संबंधित है, प्रकृति से संबंधित है. सही कारक चिन्हों को विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ సరైన విభక్తి ప్రత్యయాన్ని మనము ఈ యొక్క ఆప్షన్స్లో వెతికి రాయండి. 3 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ మనకు. సుమిత్రానందన్ పంత్కి మన యాపర్ కవితాయే, ఇక్కడ మనకేమి ఇచ్చాడు కే కీ మే. ఇక్కడ మనకు మీనింగ్ ఏమొస్తుంది యొక్క, సుమిత్రానందన్ పంత్ యొక్క కవితలు. యొక్క అనే దానికి మనకి ఏం చెప్పాను సంబంధ కారక్లో కా కే కీ అని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే పదం ఏముంది ఇక్కడ కవితాయే, కవితాయే అనేది స్త్రీలింగ పదము, కవిత ఏకవచనము,
కవితాయే బహువచనము. ఓకే, ఈ విధంగా ఏ బహువచనంలో ఏ చంద్రబిందువు ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్త్రీలింగ పదాలు. స్త్రీలింగ పదాలు అయితే ఖచ్చితంగా ఏం రాయాలి? కీ రాయాలి. స్త్రీలింగము ఏకవచనము, బహువచనము శబ్దానికి ముందు ఓకే రెండు పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తున్నట్లయితే ఇక్కడ ఏ పదం రాయాలి? కీ అనేది రాయాలి. కీ ఎప్పుడు రాయాలి? స్త్రీలింగము బహువచన శబ్దానికి ముందు రాయాలి. రెండవ వాక్యం, दूसरा वाक्य देखिए, प्रकृति डैश पर्वत शोभायमान है. ओके, तो यहाँ पर देखिए प्रकृति पर्वतम, यहाँ पर అంటే ప్రకృతి మే, ప్రకృతిలో, లో ఇన్ నేచర్, ఇన్ అనే మీనింగ్ వచ్చినట్లయితే మనం ఏం రాసుకోవాలి? మే రాసుకోవాలి. అధికరణ కారక్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, మే, కో, సే. ఓకే, ఇక్కడ సే ఏమని చెప్పాను నేను? ఏదైనా ఒక సాధనము లేదంటే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు విడిపోయినప్పుడు అలాంటి సందర్భాల్లో మనము సే అంటే చేత, తో లేదా నుండి, వలన, కంటే ఈ మీనింగ్స్ వచ్చినట్లయితే మనం సే చూసుకోవాలి. ఓకే, కో అంటే అది కర్మ పక్కన వస్తుంది. ఓకే, ఇక్కడ అది కాదు విషయం. ఇక్కడ మనకు ఒక స్థానం గురించి తెలియజేస్తుంది. ప్రకృతి మే, ప్రకృతిలో, పర్వత్ శోభయామాన్ హై, మే రాసుకోవాలి. నెక్స్ట్ మూడో బిట్, భూమి డాష్ వర్ష రిమ్झिम रिमझिम बरसता है. ఓకే, భూమి పర్, ఆన్, ఆన్ ఎర్త్, భూమి మీద వర్షము తుంపర తుంపరగా పడుచున్నది. భూమి మీద, మీద అన్నప్పుడు అందున అంటే అందున్న సప్తమి విభక్తిలో చెప్పాను కదా, ఆన్, ఆన్ అనే మీనింగ్ వచ్చినట్లయితే పర్ అనేది తీసుకోవాలి ఇక్కడ. ఓకే, యొక్క అనే దానికైతే కా అనేది తీసుకోవాలి, పుల్లింగం ఏకవచనము. ఓకే, ఇక్కడ సే అనేది మీకు చెప్పాను, నుండి, వలన, కంటెను లేదా ఏదైనా ఒక సాధనం గురించి వచ్చినప్పుడు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పర్, భూమి పర్, भूमि पर वर्षा रिमझिम रिमझिम बरसता है. नेक्स्ट देखिए यहाँ पर, ओके, बिट नंबर 4, वृक्ष उच्चाकांक्षा डैश देख रहे हैं. उच्चाकांक्षा, उच्चाकांक्षा डैश देख रहे हैं. ओके, यस. సో వృక్షాలు ఉన్నతమైన ఆకాంక్షతో చెప్పాను నేను, తో అని చెప్పాను, మీనింగ్ వచ్చింది. తో చూస్తున్నాయి, దేఖ్నా యా పర్. సో ఇక్కడ తో, చేత, తో అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. చేత, తో, చేతన్, తోడంతోన్. సో వృక్ష ఉచ్చాకాంక్ష సే దేఖ్ రహే హై, సే అనే విభక్తి ప్రత్యయాన్ని మనం అక్కడ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ కా అనేది మనం ఏం చెప్పాను? సంబంధము, యొక్క అనే మీనింగ్ వచ్చినప్పుడు. ఇక్కడ నే అనేది సబ్జెక్టివ్ కేస్, అంటే సబ్జెక్ట్ అంటే భూతకాలంలో సకర్మక క్రియ ఉంటే కర్త పక్కన నే రాస్తాం. అప్పుడు ఇక్కడ మనకు ఏం మీనింగ్ వస్తుంది? ఇక్కడ చేత, తో అనే మీనింగ్ వస్తుంది. तो यहाँ पर वृक्ष उच्चाकांक्षा से देख रहे हैं. नेक्स्ट बिट नंबर 5, इंद्र बादल डैश सवार करते हैं. ఇంద్రుడు మేఘాలు డాష్ సవారీ అంటే స్వారీ చేస్తున్నాడు, మేఘాల పైన. ఆన్, ఆన్ అంటే ఏంటి? పర్, బాదల్ పర్, బాదల్ పర్, ఆన్ క్లౌడ్స్, మీద అనే మీనింగ్ వస్తుంది. ఈ విధంగా అక్కడ మీనింగ్ను బట్టి 2 పదాల మధ్య సంబంధం ఉన్నట్లయితే కా, కే, కి వెళ్ళాలి. ఓకే, క్రియ భూతకాలంలో ఉండి సకర్మక క్రియ అయితే కర్త పక్కన నే వెళ్ళాలి. కర్మ సజీవమైనప్పుడు కో రాయాలి. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇంద్ర బాదల్ పర్ సవారు కర్తే హై, ఇది మనకు బిట్ నెంబర్ 4గా అడగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదములు.
నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.